పరిశుద్ధుడైన దేవుడు వాక్యములో మనకి రాసిచ్చిన కుటుంబ అనుభవము అది మన అనుభవంగా మారాలని మనం ఏం చేయాలండి? ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఆమేన్ చెప్పండి. కుటుంబము సరిగా ఉంటేనే ఆ కుటుంబంలో సంతోషము నిలిచి ఉంటాయి. కుటుంబం అంటే ఆ కుటుంబ బంధము సరిగా ఉంటేనే ఆ కుటుంబంలో ముద్ద అన్నము తిన్నా కూడా అది వారికి తృప్తిగా ఉంటాయి. కుటుంబ బంధము సరిగా ఉంటేనే వారికి తక్కువ ఆదాయం వచ్చినా వాటిలో కూడా వారు నెమ్మదిగా బ్రతుకుతారు. కుటుంబం సరిగా ఉంటేనే సంతోషం నిలిచి ఉంటాయి. కుటుంబము సరిగా ఉంటేనే, అనగా ఆ బంధము సరిగా ఉంటేనే ఒకళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబం సరిగా ఉంటేనే ఒకరికి సహాయం చేసేవారుగా ఉంటారు. కుటుంబం సరిగా ఉంటేనే వారు సాక్ష్యం కలిగి బ్రతుకుతారు. ఇలా సమస్త అనుభవము దేని మీద ఆధారపడి ఉంది చెప్పాలి? కుటుంబము మీద ఆధారపడి ఉంది. ఈ కుటుంబము ఎవరి మీద ఆధారపడి ఉండాలి? ఆమేన్ చెప్పండి. ఆ దేవాది దేవుడి మీద ఆధారపడి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు కుటుంబ జీవితాన్ని నేర్పిస్తుంది. ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భర్త దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఆ భార్య దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఆ పిల్లలు దేవుణ్ణి ఎలా గణపరచాలి, అప్పుడు దేవాది దేవుడు ఆ కుటుంబాన్ని ఎలా గణపరుస్తున్నాడు అని సత్యాన్ని, ఆలోచనని దేవుడు మనకి లేఖనముల నుండి నేర్పిస్తున్నాడు.